హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. టమాటా మసాలా కర్రీ అండి. రోజు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. అంత బాగుంటుందన్నమాట ఈ టమాటా మసాలా గ్రేవీ కర్రీ అనేది. ఎందుకండి ఆలస్యం, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము టమాటాలను బెంగళూరు టమాటా కానీ లేదా మామూలు టమాటా అయినా చిన్న చిన్న టమాటాలను తీసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉండేది ఇట్లా చిన్న చిన్న టమాటాలను ఈ సైజ్ టమాటాలను తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎండు కొబ్బరి, పల్లీలు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి తీసుకోవాలన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అండ్ కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత టమాటాలను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అది కొంచెం వేగాక ఇప్పుడు అందులోకి పల్లీలు వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి, సన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత చూపించిన మసాలాలు అందులో వేసుకొని లైట్గా వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సాజీరా వేసుకోవాలి. అది కొద్దిగా చిటపటమన్నాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. లైట్గా వేపుకున్నాక ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును వేసి కాస్త లైట్గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలను వేసుకొని మెల్లిగా కలపాలండి. ఆ నూనెలో మంచిగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని స్లిమ్ మంట మీద కొద్దిగా టమాటాలను మగ్గనివ్వాలి. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేయాలి. అర చెంచా జీలకర్ర పొడి వేస్తున్నాను. అది మంచిగా ఆ నూనెలో కలిసే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని అందులో కలిపేసుకోవాలి. తర్వాత ఇదంతా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అది కూడా అందులో కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు స్లిమ్ మంట మీద జరగాలండి. హై మంట మీద చేస్తే కనుక మాడిపోతుంది, అడుగంటుతుంది అన్నమాట. ఇప్పుడు అవసరం పడితే ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే అండి. తర్వాత మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. అంతే అండి, దగ్గర పడిపోయింది. నూనె ఇలా పైకి తేలిందంటే ఉడికినట్టే. డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి.